గన్నేరువరంలో ఉచిత మెగా వైద్య శిబిరం. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువ చేయడమే లక్ష్యం. గన్నేరువరం గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం. ప్రారంభ దశలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి సరైన చికిత్స అందించడం లక్ష్యంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రజలు సాధారణ అనారోగ్య సమస్యల నుంచి గుండె, మధుమేహం, రక్తపోటు, మహిళల ఆరోగ్య సమస్యల వరకు పలు వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ సరైన వైద్య పరీక్షలు చేయించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 200 మందికి పైగా రోగులు శిబిరానికి హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. సాధారణ వైద్య సేవలకే పరిమితం కాకుండా సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం ఈ శిబిరం ప్రత్యేకతగా నిలిచింది. శిబిరంలో పాల్గొన్న మెడికవర్ ఆసుపత్రి కార్డియాలజిస్టు డాక్టర్ వాసుదేవరెడ్డి గుండె సంబంధిత సమస్యలపై రోగులకు అవగాహన కల్పిస్తూ ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ప్రారంభ దశలోనే గుండె సంబంధిత వ్యాధులను గుర్తిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. జనరల్ సర్జన్ డాక్టర్ తాహా శస్త్రచికిత్స అవసరమయ్యే ఆరోగ్య సమస్యలపై రోగులకు వివరించారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు సాధారణ వ్యాధులు, షుగర్, బీపీ వంటి సమస్యలపై ప్రజలకు సూచనలు అందించారు. గైనకాలజిస్టు డాక్టర్ నయన మహిళల ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన సలహాలు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా షుగర్ పరీక్షలు, రక్తపోటు పరీక్షలు, ఈసీజీ, టూడికో వంటి కీలక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా పలువురిలో ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు లక్షణాలు తీవ్రమయ్యే వరకు ఆసుపత్రులను సంప్రదించరని, దాంతో చిన్న సమస్యలు పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందడంతో పాటు వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించే అవకాశం కలుగుతుందని వివరించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు తదుపరి చికిత్స అవసరమైన వారికి ప్రత్యేక సూచనలు అందించారు. ఆరోగ్య పరిస్థితి మరింత పరిశీలన అవసరమని గుర్తించిన రోగులను కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి ఆధునిక వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం మా సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం. నగరాలకు వెళ్లలేని ప్రజలకు వారి ప్రాంతానికే నిపుణుల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. పండుగలు సెలవులు అనే తేడా లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నాం. అవసరమైతే రోగులను కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తాం అని తెలిపారు. గ్రామ సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామంచస్వామి, వార్డు సభ్యులు సందవేణి రాములు, మచ్చ సాయి, బొడ్డు శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, అబ్దుల్ వకీల్, గరిగే అనిల్ కుమార్, మనోజ్, శ్రీకాంత్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ నాగరాజు రావికంటి, కన్సల్టెంట్ ఫిజిషియన్. అంటే జ్వరము, షుగర్, బీపీ, థైరాయిడ్, మిగతా చేతులు, కాళ్ళ నొప్పులు ఏదున్నా కూడా నేను చూసే వైద్యుని కరీంనగర్లో. అండ్ మీ గ్రామం నుంచి అనిల్ మా హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాడు. తనే కొంచెం చాలా రోజుల నుంచి మా గ్రామంలో ఒక క్యాంప్ పెట్టాలి, అందరు డాక్టర్స్ వచ్చి చూడాలని చెప్పేసి పట్టుబట్టడంతోనే ఈరోజు సాధ్యమైంది.
ప్లస్ మీ గ్రామ పెద్దలు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆవరణలో ఈ క్యాంప్ పెట్టడానికి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా మా మెట్రోర్ హాస్పిటల్ తరఫున చాలా కృతజ్ఞతలు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మే అయిపోతుంది, ఎండాకాలం అయిపోతుంది, కానీ ఇంకో 15-20 రోజులు కూడా ఎండ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు మనకు 12 అవుతున్నా కూడా పాటు ఇప్పటివరకు మనం ఎట్లా జాగ్రత్తగా ఉన్నామో ఎండాకాలంలో ఇట్లే ఉండండి. అంటే 11-12 నుంచి 3-4 వరకు ఎక్కువ బయట తిరగకండి, అవసరం అయితే తప్ప. కుదిరినంత వరకు నీళ్ళు మంచిగా తీసుకోండి. ఒక 3 లీటర్ల వరకు, 3 నుంచి 4 లీటర్లు. మన శరీర బరువు, మిగతా ప్రాబ్లమ్స్, ఎంతసేపు ఎండలు ఉంటున్నాం, దీని అన్నిటి బట్టి కనీసం అయితే ఒక 2-3 లీటర్లు అయితే తీసుకోండి. అండ్ ఈ బయట దొరికే కోకోకోలా, మజా ఇట్లాంటివి అయితే తాగద్దు. మంచినీళ్ళ బదులు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం కదా అనుకోవద్దు, దాంతో ఇంకా ధూపు ఎక్కువవుతుంది, మన శరీరానికి కూడా మంచిది కాదు. కుదిరినంత వరకు మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అండ్ నిమ్మకాయ రసం ఇట్లాంటివి తీసుకొని ఇంట్లో మంచిగా రెడీగా ఫ్రెష్గా తయారు ప్రిపేర్ చేసినాయి. బట్ ఈ బయట దొరికే మసాలు అట్లాంటివి తాగద్దు. సాయంత్రం మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి, కళ్ళు, బీరు ఇట్లాంటివి కూడా తాగుతుంది, ఏం చల్లబడదు, ఇంకా మన పెయికి ఇంకా ఎక్కువ హానికరం చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంకెవరికైనా మీ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. ఇంకేదైనా అవసరం ఉన్నా, ఏ రకమైన డౌట్స్ ఉన్నా నన్ను వచ్చి కలవండి.